అంటే Sir, actually, ఒక ప్రభుత్వ yes, sir. ఉద్యోగి సర్వీస్ ట్యాక్స్ అని చెప్పి 50,000 రూపాయలు సంపాదించి ఒక ప్రభుత్వ ఉద్యోగి 600 రూపాయలు ట్యాక్స్ కడుతున్నప్పుడు, బిలో పవర్టీ లైను చేపలే ఆధారం చేసుకొని బతికి ఒక మత్స్యకారుడు 30 రూపాయలు కరెంట్ కడుతున్నప్పుడు, ఒక దిగువ మధ్య తరగతి వాళ్ళు కడుతున్నారు, మధ్య తరగతి వాళ్ళు కడుతున్నారు, ఈవెన్ రెస్పాన్సిబుల్ సిటిజన్స్ కొంచెం డబ్బు సంపాదించే వాళ్ళు కడుతున్నారు. హౌ కమ్ దెర్ ఇస్ అ లీనియంట్ అప్రోచ్ టువర్డ్స్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ అండ్ ఇండస్ట్రీస్? Is it some kind of tax incentive was given to them, or is it a political decision of all these years? I'm not blaming one or two, but I'm asking the entire system as an official. I'm seeking your understanding. నేను అనేది ఏంటంటే మీరు ఎందుకు షన్ చేయాలి బాధ్యత నుంచి? అది మీరు నా క్లియర్ కట్ డైరెక్షన్ ఏంటంటే, ఐ వాంట్ ఎవ్రీవన్ షుడ్ బి అకౌంటబుల్ అండ్ రెస్పాన్సిబుల్. దే హ్యావ్ టు పే ద మనీ. మీరు పర్ క్యాపిటా ఒక మనిషి మీరు ఇన్ని 135 లీటర్లు నీళ్ళు వాడతారు సరాసరి. అలా తీసుకుంటే కనీసం ఒక 135 లీటర్లు నీళ్ళు వాడతారు. దాంట్లో 80% గ్రే వాటర్ వస్తుంది. ఇంత కనీసం మనిషికి ఎంత సార్? 5 కిలోల మన ఇందాక అనుకుంది గార్బేజ్ పర్ హెడ్ సార్ అరౌండ్ 100 to 150 grams అయితే అవుతుంది సార్. ఇట్ డిపెండ్స్ అపాన్ హోటల్. అయితే ఒక 100 మంది ఉంటే కనీసం ఎన్ని కిలోలు ఇది వస్తుంది గార్బేజ్? 20 kgs లైక్ దిస్. సో కనీసం ఒక 1000 మంది ఉంటే ఒక టన్ను చెత్త అయితే వస్తుంది. అటు ప్లాస్టిక్ కానీ ఒక 1000 మంది ఉంటాయి. సో అలాంటి 5,000 మంది విద్యార్థులు ఉన్నప్పుడు ఎంత చెత్త వస్తుంది, ఎంత గ్రే వాటర్ వదులుతారు, ఎంత వాటర్ కన్సంప్షన్ ఉంటుంది, అలాగే ఇవన్నీ. అంటే ఎందుకంటే నేనే చెప్తున్నాను, నేనే పర్సనల్గా ఓపెన్ ల్యాండ్ ట్యాక్స్ అర్బన్ ఏరియాలో ఉంది కాబట్టి నేనే 15 లక్షలు కట్టాను. అది ఒక మనం పంచాయతీలకు అప్లై చేయట్లేదని పక్కన పెడతాం, ప్రస్తుతానికి విల్ టాక్ అబౌట్ ఇట్ లేటర్. నేను అనేది విద్యా సంస్థలు విద్యార్థుల నుంచి ఉచితంగా డబ్బులు సంపాదించట్లా, ఉచితంగా విద్య చెప్పట్లా, వాళ్ళు డబ్బులు తీసుకుంటున్నారు. దానికి వాళ్ళు ఖచ్చితంగా ట్యాక్స్ రైట్ ట్యాక్స్ పే చేసే విధంగా మీరు చర్యలు ఏం తీసుకుంటారు చెప్పండి నాకు. ఎందుకంటే ఇంకో ప్రాబ్లం ఏమొస్తుందంటే, కాన్స్టెంట్లీ ఆనరబుల్ సీఎం సేస్ ఇన్కమ్ జనరేట్ చేయాలి. వీఆర్ ఫ్రీబీస్ ఇస్తున్నాం, అందరికీ ఉచితంగా సిలిండర్లు ఇస్తున్నాం, ఉచితంగా బస్సులు ఇస్తున్నాం. అండ్ మన సకాలంలో సమస్య ఎక్కడ వస్తుందంటే, సకాలంలో మనం ఉద్యోగస్తులకి డబ్బులు పే చేయలేకపోతున్నాం, శానిటేషన్ వర్కర్స్కి జీతాలు పే చేయలేకపోతున్నాం. దెర్ ఇస్ ఇన్కమ్ సమ్వేర్. దాన్ని మనం వచ్చిన ఇన్కమ్ని వాళ్ళు పంచుకోవట్లేదు, and they're using the services, and somewhere I think we have to make them accountable and responsible. That's all. That's the purpose of this meeting. And then ఒకటి మీరు కంప్లీట్గా రీఅసెస్మెంట్ చేయండి మ్యామ్. అందరికీ కూడా డూ అ కంప్లీట్ రీఅసెస్మెంట్ ఇన్ పంచాయత్స్ అబౌట్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్. విద్యాలయాలుగా మన విద్యాలయాలు కావచ్చు సార్, పరిశ్రమలు కావచ్చు. ముందస్తు చర్యలు మొదటి విడతగా అంటే ఎన్ని పరిశ్రమలు ఉన్నాయి ఒక పంచాయతీ పరిధిలో, ఒక పరిశ్రమలు పంచాయతీలు ఎన్ని పరిధిలో ఎన్ని పంచాయతీలు ఉన్నాయి, దానికి పర్ క్యాపిటల్ కన్సంప్షన్ మన రోడ్లు వేయటం దగ్గర నుంచి కానీ, మనం చెత్త సేకరణకు కానీ, వాళ్ళు వచ్చే వదిలే పొల్యూషన్ కానీ, మంచినీళ్ళు కానీ ఎంత ఖర్చు పెడుతున్నాం, తద్వారా మనకి ఎంత వస్తుంది. ఒక 10,000 రూపాయలు సంపాదించే ఒక ఉద్యోగి మీద కూడా భారం పెడుతున్నాం, కానీ ఒక 100 కోట్లు 10 కోట్లు 25 కోట్లు సంపాదించే వాళ్ళ మీద మనం అసలు సంబంధం లేకుండా ట్యాక్స్ వదిలేస్తున్నాం. ఐ ఫీల్ ఇట్ ఈస్ అ గ్రాస్ ఇంజస్టిస్. ఈవెన్ ఇఫ్ ఎనీ పొలిటికల్ లీడర్స్ ఆర్ డూయింగ్ ఇట్ ఆల్సో ఇట్స్ గ్రాస్ ఇంజస్టిస్. అది అది ఎన్డీఏలో ఉన్న కూటమి ఉన్న రాజకీయ నాయకులైనా కావచ్చు. అంటే ముందు మేము అకౌంటబిలిటీ ఫిక్స్ చేసుకోకుండా మేము ఎలా మాట్లాడతాం. అందుకని దానికి అంటే ఉదాహరణకి పంచాయతీలు ఈ మధ్య నేను రివ్యూ చేస్తున్నప్పుడు ఫిల్టర్ బెడ్స్ రిపేర్లకి డబ్బులు లేవని చెప్తాను. దానికి కనీసం అన్ని పంచాయతీలకి మనకున్న 13,326 పంచాయతీలకిను దానికి సంబంధిత గ్రామాలకు కావచ్చు, హ్యామ్లెట్స్కి వీ నీడ్ అరౌండ్ 88 crores, 88 కోట్ల రూపాయలు కావాలి మనకి. అసలు వీళ్ళు వదిలేసే డబ్బు చూస్తే, ఒక్కొక్క చోట వదిలేసే డబ్బు చూస్తే, అది ఒక్క ఉదాహరణకి ఆంధ్ర పేపర్ మిల్స్ 13 కోట్లు కట్టాలి. ఆ లెక్కల్లో చూస్తే ప్రాపర్ అసెస్మెంట్ చేస్తే కనీసం తక్కువలో తక్కువ
అన్ని పరిశ్రమలు కనుక పే చేస్తే నాకు తెలిసి ఫిల్టర్ బెడ్స్ ఇష్యూ ఉండదు ఆ ఏరియా వరకు. వాళ్ళేమో డబ్బులు కట్టరు, మనమేమో అధికారులేమో రాజకీయ ఒత్తిళ్ళు కావచ్చు, లేదంటే ఇబ్బందులు కావచ్చు, భయాలు కావచ్చు, కానీ మనం వదిలేయటం వల్ల జనం సఫర్ అవుతున్నారు, పంచాయతీలు సఫర్ అవుతున్నాయి, చెడ్డ పేరు ప్రభుత్వానికి వస్తుంది. అందుకని ఒక్కసారి మీరు నాకు ఒక ప్లాన్ ఆఫ్ యాక్షన్ ఇవ్వండి సార్. మీరు కాంతిలాల్ దండే గారిని కూడా నా రిక్వెస్ట్ ఏంటంటే, మీరు ఇప్పటికీ అంటే చాలా వేగ్, ఇట్స్ నాట్ రైట్, అంటే నాట్ ఒక రైట్ ఫిగర్ కూడా కాదు, ఒక అందాజు ఒక పెండింగ్ డ్యూస్ పరిశ్రమల నుంచే నాకున్న ఈ రిపోర్ట్ కూడా నాకు రైట్ కాదు. నాకు ఇది అండర్ అసెస్డ్ కింద ఈ పరిశ్రమల నుంచి 115.57 కోట్లు రావాలి. ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ నుంచి ఇంక్లూడింగ్ ప్రైవేట్తో 45 కోట్లు రావాలి. ఆల్ ఆర్ అండర్ అసెస్డ్. వీటి దగ్గర నుంచి కనీసం వీళ్ళిద్దరి దగ్గర నుంచే కనీసం మీకు 160-170 కోట్లు చాలా పూర్లీ అసెస్డ్ ఉంటేనే దాంట్లో సగం డబ్బు ఖర్చు పెట్టినా ప్రతి పంచాయతీలో ఫిల్టర్ బెడ్స్కి, రిపేర్స్కి, మెయింటెనెన్స్కి వచ్చేస్తాయి. లేని డబ్బుని సృష్టించలేము. ఉన్నవాళ్ళు డబ్బులు సంపాదిస్తున్నారు, ఐ థింక్ ట్యాక్సులు కట్టట్లేదు వీళ్ళు. నిజంగా కష్టపడే ప్రతి ఉద్యోగి, ప్రతి పారిశ్రామికవేత్త, నిజంగా సిన్సియర్గా ఉండే పారిశ్రామికవేత్తలు కానీ, ఎంటర్ప్రీన్యూర్స్ కానీ ట్యాక్సులు కడతా ఉన్నారు. ఈ వాటెవర్ వాళ్ళ నేపథ్యం ఏంటో తెలియదు, కానీ వాళ్ళు ట్యాక్సులు కట్టకుండా స్టేట్ తాలూకు శక్తి క్రిపుల్ అయిపోతుంది, ఆర్థిక శక్తి. అందుకని సమ్వేర్ ప్లీజ్, అది ఆర్థికంగా మన రాజకీయ పరంగా మీకు ఏదైనా ఒత్తిళ్ళు ఉంటే అది మేము చూసుకుంటాం. ప్రత్యేకించి మేము మీకు మాట ఇస్తున్నాను. మీరు యూ డూ రీఅసెస్మెంట్. మీరు 1 డే మీరు వాటర్ ఆడిట్ ఎలా చేశారో, మీరు ఏమంటారు ఫస్ట్ డే చేసినప్పుడు ఆడిట్, పల్స్ సర్వే ఎలా చేశారో, డోంట్ డూ ఇట్ ఇన్ 1 డే, డూ ఇట్ డ్రై ఫర్ 3-4 days. ఇక మళ్ళీ మీరు రేపు పొద్దున్న మిస్ అవ్వద్దు అనే పదం లేకుండా చూడండి.